కూడా ఆ అమ్మాయి మన డ్వాక్రాలో ఉద్యోగం చేయవలసిన అవసరం నాకు పరిస్థితి లేదండి. ఆ అమ్మాయిని ఎంతో రిక్వెస్ట్ చేశాను, జీవితంలో నమ్మాను. అసలు ఆ అమ్మాయి అలా తప్పు చేయదని నాకు తెలుసు కాబట్టి నేను చాలా గౌరవం చూసుకున్నాను. కానీ ఈ అమ్మాయి ఎప్పుడైతే డ్వాక్రాలో చేరుకుందో, డ్వాక్రాలో చేరిన తర్వాత ఇతర ఆడవాళ్లతోటి ఎవడొట్ట సహవాసాలు చేసి నాకు నమ్మకం ద్రోహం చేసి ఇంటిలో 46 సెవరీలు బంగారం, 5 లక్షల క్యాష్, ఇప్పుడు దీంట్లో ఉన్న వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కుకింగ్ ఐటమ్స్ మొత్తం నాయే మార్చింది. కొత్త ఇంట్లో పెట్టి వాళ్ళకి ఇచ్చానండి, వీళ్ళకి ఇచ్చానండి, పేదలకు ఇచ్చానండి. నేను అలా ఆలోచించా. ఇప్పుడు పోయి చూస్తే మొత్తం సామాన్ నాది. సంవత్సరం బ్రతిమలాడా ఏమ్మా పిల్లలు ఎదిగారు, నా ఇంత అయ్యారు, వాళ్ళకి సమాధానం ఏం చెప్తాం? నాకు వద్దు సుధా, చక్కగా బ్రతుకు, నీకు కావాలంటే ఇంకా తీసుకో, తిను, మొత్తం నువ్వేగా మెయింటైన్ చేసింది ఇంట్లో. నేను నీకు కూరగాయలు కూడా తెచ్చి చూడండి కాదే, సమస్య నువ్వు చూసుకున్నావా? నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తావా? చివరు తెలుసుకుంటాడు వాడెవడో పనికి మాలోడు ఈవెంట్ చేసుకున్నాడు, వాడు ఎవడాడు అసలు, వాడు వయసు ఏంటి? వాడి పేరు ఉరుసు శ్రీకాంత్, వాడు ఈవెంట్ చేస్తాడు, మాచర్లోడు, పేదవాడండి, ఎంతో పేదవాడు. నేను వాడికి సహాయం చేశాను నేను డబ్బులు, పేదవాళ్ళంటే. వాడు నమ్మక ద్రోహం నా ఇంట్లోకి వచ్చి పలు విధాలుగా దాంతో ఇల్లీగల్ కంటాక్ట్ పెట్టుకుని వాడు 2021లో జూలైలో వాడి పిల్లానికి విడాకులు ఇచ్చేశాడు. వాడి విడాకులు కాగితాలను కోర్టులో తీసా. జూలైలో విడాకులు తీసుకోవటం, ఇది సెప్టెంబర్ 20 చెంపు కావటం. ఇన్ని రోజులు మించి ఎక్కడుందని తోలేడు. నాకు ఎక్కడ టైం ఉంది అసలు? నా డ్యూటీలు నాకే సరిపోతున్నాయి. ఒక సైడ్ ఆడపిల్ల, 12-13 సంవత్సరాలు ఆడపిల్లని వదిలేసావే నువ్వు. ఆ అమ్మాయిని ఎవరు చూడాలా? 3 సంవత్సరాలు నేను ఒక ఆడ జన్మెత్తిన ఆడదానివేగా. ఆ పిల్లల్ని 3 సంవత్సరాలు ఎవరు కాపాడాలా? నేను కూడా వదిలేస్తే నాకు ఆ పిల్ల జీవితం ఏం కావాలా? పిల్లగాడికి మాయ మాటలు చెప్పి వాడు ఒక మూర్ఖుడు. మంచి చెప్తే అర్థం కాదు వాడికి. నేను చదువుకోరని చెప్తే వాడికి ఎలర్జీ. వాడికి ఏమేమి నా మీద అబండాలు చెప్పిందో వాళ్ళకి రోజు పాలు తీసుకురాను, టిఫిన్ తీసుకురాను. నీకు గమనించట్లేదా? నీకు జ్ఞానం లేదా? 22 సంవత్సరాల కుర్రోడివి. అరే మా అమ్మ ఎక్కడుంది? మా నాన్న ఎక్కడున్నాడు? మా నాన్న ఏం తప్పు చేశాడు? ఇంత అమ్మ లేదు, మీ అమ్మోళ్ళ ఇంటికి పో, ఏదో విషయం తెలుసుకుంటా. శబాష్. ఇంత చేయకుండా వాడితోటి కాపురం చేస్తా, నా మీద మరణానికి వేస్తావా? మాదర్ చోద్, మీ అమ్మ మీ నాన్నే 13 సంవత్సరాలని కాపాడు నా ఇంట్లో పెట్టుకుని. నేను నా ఇంట్లో పెట్టుకుంటా మీ అమ్మ మీ నాన్నే. మా అమ్మ విధవరాలు, 86 సంవత్సరాలు. నా తల్లి అయినా, నా అన్న అయినా, నా రిలేషన్ ఎవరు రానిలా. నీ చెల్లి, నీ అన్న, మీ అమ్మ మీ నాన్న మొత్తం కూడా నా ఇంట్లోనే ఉన్నారు. నేను ఏనాడు మా అమ్మ ఒక్కటే అన్న, మా విధవరాలని కూడా, అయ్యా మేము పల్లెటూరు వాళ్ళం, మేము అంతగా పిల్లలను చూసుకోలేదయ్యా, అమ్మే వాళ్ళు ఉంటే మంచిదేరా, నువ్వు పెట్టేది భూవే కదరా మా అమ్మ మాట అంది. అయినా సరే నేను మన కుటుంబమే కదా అని చెప్పేసి నేను వాళ్ళని కాపాడుకున్నా ఇంతవరకు. నువ్వు చేసే కార్యక్రమం ఏముంది? వ్యభిచారం చేస్తా, వేరేోడికి తిరుగుతా, నా మీద బరానాకేస్తావు కేసు. డబ్బులు కావాలండి నీకు, డబ్బులు బాదర్సు. మరి నాకు విడాకులు ఇవ్వచ్చు కదా. నేనే నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు విడాకులు ఎందుకు ఇవ్వలేదు? విడాకులు ఇవ్వకుండా ఇప్పటికీ నా పెళ్ళ